ఈ దినం ఈ ఫస్ట్ సెషన్లో సెకండ్ సెషన్లో ప్రభు చిత్తమైతే సెకండ్ సండే డిసెంబర్ సెకండ్ సండే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి ఈ 4 ఆరాధనలో మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత రేపబడి వాక్యాన్ని తీసుకుని మీ ఎదుట నిలవబడ్డాను. ఇజ్రాయేలు దేశపు సరిహద్దులు అవి మనకు నేర్పే 4 పాఠాలు. ప్రతి దేశానికి సరిహద్దులు ఉంటాయి, ప్రతి పట్టణానికి సరిహద్దులు ఉంటాయి, ప్రతి రాష్ట్రానికి సరిహద్దులు ఉంటాయి. అలాగే ఇశ్రాయేలు దేశానికి కూడా సరిహద్దులు ఉన్నాయి. మనం నివసిస్తున్న దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప దేశం భారతదేశం ఉంది. చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో చదువుకునేవాళ్ళం. ఉత్తరాన సూపర్ హిమాలయ పర్వతాలు, తూర్పున బంగాళాఖాతం, క్రింద హిందూ మహాసముద్రం, పడమట వైపున అరేబియా మహాసముద్రం అని చదువుకునేవాళ్ళం కదా. ఇశ్రాయేలు దేశానికి కూడా ప్రతి దేశానికి ఉన్నట్లుగా 4 సరిహద్దులు ఉన్నాయి. దక్షిణాన ఏముంది, పడమటి దిక్కున ఏముంది, ఉత్తర దిక్కున ఏముంది, అట్ ద సేమ్ టైం తూర్పు దిక్కున ఏముంది. ఈ 4 సరిహద్దులు క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటి? ఒకసారి లేఖనాలు చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 34వ అధ్యాయం 34వ అధ్యాయం మొదటి వచనం నుంచి 15వ వచనం వరకు ఈ విషయాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో క్రోడీకరించబడ్డాయి. ఈ 15 వచనాలు చదవటానికి సమయం లేదు, కానీ క్లుప్తంగా జస్ట్ రెఫరెన్స్ నేను చెప్తాను. మొట్టమొదట దక్షిణ దిక్కున దక్షిణ సరిహద్దులో ఏముందో సంఖ్యాకాండం 34వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉంటుంది. రెండవది పడమటి సరిహద్దున ఏముంటుందో సంఖ్యాకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఉత్తర సరిహద్దు ఏముంటుందో సంఖ్యాకాండం 34వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. అలాగే తూర్పు సరిహద్దు 34వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు ఈ విషయాలు ఉంటాయి. మెట్టుకు దక్షిణ సరిహద్దు ఏంటో మనం లేఖనాల్లో చూద్దాం. సంఖ్యాకాండం 34వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు. రైట్, నాతో కలిసి మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని, ఇక నా వైపు చూడండి. మీరు ఇప్పుడు అడగొచ్చు, అన్నయ్య వాళ్ళ దిక్కుల గురించి మనకేందుకు అన్నయ్య, మనకేదన్నా ఒక దిక్కుంటే చెప్పవచ్చు కదా, వాళ్ళ దిక్కుల గురించి మనం నేర్చుకోవలసిన అవసరం ఏముందయ్యా అనే ఒక ఆలోచన రావచ్చు. ఇశ్రాయేలీలను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి దేవుడు విడిపించినట్లుగా పాపమనే దాస్యత్వం నుంచి మనందరినీ దేవుడు విడిపించాడు. ఇశ్రాయేలీలను విడిపించేటప్పుడు పస్కా గొర్రెపిల్ల రక్తంతో విమోచించాడు. క్రొత్త నిబంధన సంఘాన్ని పస్కా గొర్రెపిల్ల రక్తము కంటే శ్రేష్టమైన యేసయ్య రక్తముతో మనం విమోచించబడ్డాం. అంటే వారికి మనకు ఎంత సారూప్యత ఉందో చెప్పడానికి చెప్తున్నాను. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటినట్లుగా బాప్తిస్మమైన ఎర్ర సముద్రపు అనుభవం గుండా దేవుడు తన దగ్గరికి నడిపించుకున్నాడు. ఇశ్రాయేలీలు వాళ్ళు ప్రయాణమే వెళ్తూ వాళ్ళ ప్రయాణం ముగింపులో ఇశ్రాయేలీలకు దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని ఇచ్చాడు. ఆ దేశానికి బైబిల్లో పెట్టబడిన పేరేంటంటే ఆనందకరమైనటువంటి దేశం. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో పదే రాసి ఉంటుంది, ఆనందకరమైన దేశం, ఆనందకరమైన దేశం. ఐగుప్తులో నుంచి విడిపించిన ఆ దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలు దేశంలో ఆ ప్రజలను దాచి దేవుడు వారికి దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు.
బాప్తిస్మం ద్వారా దేవుడు మనకు విడుదలిచ్చి ఇశ్రాయేలీలను ఇశ్రాయేలు దేశంలో చేర్చినట్లుగా మనందరినీ దేవుడు ఎక్కడ చేర్చాడంటే సంఘం అనే కనానులోకి దేవుడు మనలను చేర్చాడు. ఇశ్రాయేలీలు కొంతకాలం కనానులో నివసించినట్లుగా యేసయ్య తన రక్తంతో విమోచించబడిన ప్రతి బిడ్డను ఎక్కడ దాచాలనుకున్నాడంటే సంఘంలో దాచాలనుకున్నాడు. గమనించండి, కొన్ని విలువైన వస్తువులను దాస్తాం. ఎక్కడ పడితే అక్కడ వాటిని మనం పడేయలేం. యేసయ్య రక్తంతో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా విలువైనటువంటి వాడే. విలువైన మనలను ఎక్కడో గాలికి వదిలేయకుండా, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా సంఘం అనేటువంటి తోటకు ప్రభువుని నడిపించి సంఘంలో మన ఒక్కొక్కరిని భద్రపరచాలని కోరుకున్నాడు. ఈ సంఘానికి దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? ఇది ఆనందకరమైనటువంటి దేశం, సంతోషకరమైనటువంటి దేశం, దేవుని ఆనందం పొంగి ప్రవహించేటువంటి దేశం, జీవం కలిగిన దేవుని సంఘం. దైవజనమా, ఒక సేవకుడిని కాపాడేది సంఘమే, ఒక విశ్వాసిని కాపాడేది సంఘమే. సేవకునైనా విశ్వాసులనైనా ఈ లోకంలో యేసయ్య రక్తముతో విమోచించబడిన ప్రజలకు కాపుదలనిచ్చే ఏకైక స్థలం జీవము కలిగిన దేవుని సంఘమే. నేను చాలాసార్లు ఈ మాట చెప్తాను, 100కి 100 పాళ్ళు ఈ మాట నేను నమ్ముతాను. మొసలి యొక్క బలం నీళ్ళలో ఉంటుంది, ఏనుగు యొక్క బలం తొండంలో ఉంటుంది, సింహం యొక్క బలం పంజాలో ఉంటుంది. ఒక విశ్వాసి యొక్క బలం జీవము కలిగిన దేవుని సంఘములోనే ఉంటుంది. ఎప్పుడు ప్రతి బిడ్డ సంఘములో దాచబడాలి. రైట్. ఇశ్రాయేలు దేశానికి ఆయా సరిహద్దులు ఉన్నట్లుగానే సంఘాన్ని కూడా దేవుడు ఎక్కడికో తీసుకుని వెళ్ళి పరలోకంలో ఆయన కూర్చోబెట్టలేదు. కానీ ఇశ్రాయేలు దేశం సరిహద్దులు దక్షిణాన అరణ్యం ఉందట, పడమటి దిక్కున మహాసముద్రం ఉందట, ఉత్తరాన పర్వతాలు ఉన్నాయట, తూర్పు దిక్కున యోర్దాను నది ప్రవహిస్తున్నట్లుగా ఈ 4 దిక్కులను గూర్చి బైబిల్లో రాయబడి ఉంది. దక్షిణానేమో అరణ్యం. దక్షిణాన అరణ్యాన్ని దేవుడు ఎందుకు ఉంచాడంటే, నా తట్టు చూడండి, ఈరోజు జీవం కలిగిన దేవుని సంఘం కూడా అరణ్యం ప్రక్కనే ఉంది. దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో పరలోకంలో కూర్చోబెట్టలేదు. పరమగీతాల్లో ఒక దివ్యమైన మాట చూస్తాం కదా, బలురక్కసి చెట్ల మధ్య వల్లీ పద్మం ఉన్నట్లుగా నా ప్రియురాలు నాకు కనబడుతున్నది అంటాడు. నేను ఇక్కడ చెప్పబోయే మాట ఏంటంటే, దేవుడు తన రక్తంతో విమోచించబడిన సంఘాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో పరలోకంలోనో ఓ ప్రత్యేకమైన స్థలంలోనో మధ్యాకాశంలోనో పెట్టలేదు. కానీ వాక్యం అంటుంది, బలురక్కసి చెట్ల లాంటి ముండలాంటి వ్యక్తుల మధ్యలోనే దేవుడు సంఘాన్ని నియమించాడు. ఈ బలురక్కసి చెట్ల ముండలాంటి వ్యక్తుల మధ్యలో సంఘం ఎలా ఉండాలో తెలుసా? పరిమళాన్ని వీచేదిగా ఉండాలి, సువాసనను వీచేదిగా ఉండాలి, తనలో ఉన్న సుగంధాన్ని లోకానికి వ్యాపింపచేసేదిగా ఉండాలి. జీవం కలిగిన దేవుని సంఘం. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. రైట్. సంఘానికి ప్రక్కన దక్షిణ దిక్కున ఏముందని చెప్పాను? అందరూ పెద్దగా చెప్పాలి. అరణ్యం అంటే ఎన్నో అనుభవాలకు గుర్తుగా ఉంది. మొట్టమొదటి మాట చెప్తాను. మన ప్రక్కనే అరణ్యం ఉంది. అరణ్యం నంబర్ 1 దేనికి గుర్తయి అంటే భయోత్పాతంతో కూడుకున్న వాతావరణానికి గుర్తు. ఏమండి, మిమ్మల్ని సోరారం చౌరస్తా దగ్గర వదిలేసి చర్చికి వచ్చేయండి అని అన్నాం అనుకోండి, ధైర్యంగా వస్తారా రారా? నల్లమల్ల అడవుల్లో వదిలేక మునిపే ప్రాణం పోద్ది. ఎందుకు? అరణ్య ప్రాంతం భయం. ఏ పుట్టలో నుంచి ఏ పాము వస్తుందో, ఏ పొదల్లో నుంచి ఏ సింహం బయలుదేరుతుందో, ఏ స్థలంలో నుంచి ఎలుకబంటి బయలుదేరుతుందో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఒక తెలియని భయకంపితమైనటువంటి వాతావరణం అరణ్యపు వాతావరణం. భయోత్పాతంతో కూడుకున్నటువంటి వాతావరణం అరణ్యపు వాతావరణం. దైవజనమా,
మనం ఎంత నీతి కలిగిన వాళ్ళమైనా, మనం ఎంత భక్తి కలిగిన వాళ్ళమైనా, మన ప్రక్కనే భయాన్ని గొలిపే పరిస్థితులు ఉంటాయి. ఏ పరిస్థితులు? మన ప్రక్కనే, మన చుట్టూతోనే మన గుండెల్లో తెలియకుండా ఒక భయాన్ని పుట్టించే, భయోత్పాతంతో కూడుకున్న వాతావరణం మన గుండెల్లో గూడు కట్టుకొని ఉంటుంది. భయం ఎక్కడో యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఆయన పిల్లలైన మనకు ఆమడ దూరంలో ఉండదు, కానీ ప్రక్కనే భయంతో కూడుకున్న వాతావరణం మధ్యలో మనం సంచరిస్తూ ఉంటాం. భయం, ఆరోగ్యాన్ని గూర్చిన భయం. భయం ఈ భక్తి జీవితాన్ని కడవరకు నేను కాపాడుకోగలుగుతానో లేదో భయం. నా ఆత్మ ఈ పాపలోకంలో మలినం కాకుండా నిందారహితంగా బ్రతకగలుగుతాదో లేదో భయం. యేసుక్రీస్తు రాకడలో రెప్పపాటు కాలంలో నేను ఎత్తబడతానో లేదో భయం. ఆ రూపాంతరపు అనుభవానికి నేను నడిపించగలుగుతానో లేదో భయం. ఒకవైపు ఆధ్యాత్మిక భయం, దానితో పాటు శరీర సంబంధమైన భయం. ఎడిదిరిగి ఉండనే ఉంది. అనారోగ్యాన్ని గూర్చిన భయం, ఆర్థిక విషయాలను గూర్చిన భయం. ఈ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, ఈ కూతురు జీవితం ఏమవుతుందో, ఈ ఉద్యోగం ఏమవుతుందో, ఈ వ్యాపారం ఏమవుతుందో, రేపు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఇలా రకరకాల అరణ్యం లాంటి భయోత్పాతంతో కూడుకున్న వాతావరణంలో ప్రతి క్రైస్తవుడు బ్రతుకుతున్నాడు. ప్రతి క్రైస్తవుడు కాదండి, నేనంట ఈ స్థలంలో నాకే భయం లేదండి, చాలా ధైర్యంగా ఉన్నానండి అని చెప్తాం. కానీ ఆ మాటలో కొంత వాస్తవం ఉంది. అదే సమయంలో ఒక తెలియని భయం కూడా మన గుండెల్లో గూడు కట్టుకుని ఉందా లేదా? మీరంతా సింహాల్లాగే మొఖాలు కనపడుతున్నాయి. పైకి పులులే, లోపట మాత్రం పిల్ల. సరే, ఏదైతే పైకి మాత్రం పులులవే, లోపట ప్రతి వారికి ఉండే భయం. అయితే దైవజన్మ, ఈ అరణ్యం మన ప్రక్కనే ఉంటుండగా, భయోత్పాతంతో కూడుకున్న వాతావరణం నీ చుట్టూతో ఉంటుండగా, భయం కలిగినప్పుడు మీరు నేనేం చేయాలో తెలుసా? భక్తుడైన దావీదు అంటాడు, నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించుదును అంటాడు. చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథం 56:3. నాతో కలిసి చెప్పండి. నాకు భయము సంభవించు దినమున తాయిత్తును కట్టించుకొందును. ఉందా? మరిసేటి కిందకి వెళ్ళి నెమలేక ఏంటది, సీపురి కట్టుతో తల మీద పెట కొట్టించుకొందును అని ఉందా? నా దైవజనమా, నా బ్రతుకులో కొన్నిసార్లు భయాలు వస్తాయి, నీ బ్రతుకుల్లో కూడా కొన్నిసార్లు భయాలు వస్తాయి. ఆ భయం వచ్చినప్పుడు మరి ఎక్కువగా భయపడుతూ కలవరపడకుండా, ఏ మనిషి దగ్గరకో వెళ్ళి నీ భయం చెప్పుకోకుండా దావీదు భక్తుడు అంటాడు, నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించుదును అంటాడు. మన జీవితంలో కూడా కొన్ని భయాలు కలిగే దినాలు ఉంటాయి. ధైర్యంగా బ్రతికే దినాలు ఉన్నాయి, నో డౌట్. సంతోషంగా బ్రతికే దినాలు ఉన్నాయి, నో డౌట్. విశ్వాసంతో బ్రతికే దినాలు ఉన్నాయి, నో డౌట్. వాటితో పాటు జీవితంలో భయాన్ని పుట్టించే దినాల్లో కూడా కొన్నిసార్లు మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. భయము సంభవించు దినాన నీ భయ విముక్తి శిలగా పిలువబడుతున్న దేవుని యొద్దకు వెళ్ళి నీవు ఆయన్ని ఆశ్రయిస్తే, భక్తుడైన దావీదు గారు అంటాడు, యెహోవా యొద్ద నేను విచారణ చేశాను, ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నన్ను తప్పించాడు అంటాడు. చూడండి ఆ మాట కూడా నాతో కలిసి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను. ఎన్నిటిలో నుంచి? పెద్దగా చెప్పాలి. ఎన్నిటిలో నుంచి?
ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఏ భయంతో ఈ ఉదయకాలం ఆరాధనకు వచ్చావో నాకు తెలీదు. లైవ్ చూస్తున్న నీ జీవితంలో ఏ భయంతో కుటుంబంలో కూర్చొని ఈ వాక్యం వింటున్నావో నాకు తెలీదు. ఒక శుభవార్త, నీవు ఆరాధించే నీ దేవుడు యేసు నామం పేరిట నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి నా దేవుడు ఈ దినం నేను తప్పించునుగాక. దేవుడే నీ బ్రతుకులో భయ విముక్తి శిలగా నిలవబడునుగాక. ఒకవేళ అనారోగ్యాన్ని గూర్చిన భయం నీ గుండెల్లో గూడు కట్టుకున్నా, ఆర్థిక విషయాలను గూర్చిన భయం నీ గుండెల్లో గూడు కట్టుకున్నా, పిల్లలను గూర్చిన భయం ఒకవేళ నీ గుండెల్లో గూడు కట్టుకున్నా, ఏ భయపు గుప్పెట్లో నువ్వు నలిగిపోతున్నా దేవుణ్ణి ఆశ్రయించు. నువ్వు ఆశ్రయిస్తూ ఉంటుండగానే నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి నా దేవుడు తప్పించునుగాక. ఈ లోకమని అరణ్యం తప్పకుండా నీకు భయాన్ని పుట్టిస్తుంది. లోకమనే అరణ్యం తప్పకుండా కొన్ని పరిస్థితులు నీకు భయాన్ని పుట్టిస్తాయి. ఈ భయాన్ని పుట్టించేటప్పుడు ఈ అరణ్యంలో మనం ఏం చేయాలో తెలుసా? పరమగీతాల్లో ఒక అద్భుతమైన మాట రాసింది. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చుచున్న ఈమె యవతే అంటాడు. నాతో కలిసి చెప్పండి, తన ప్రియుని మీద ఆనుకొని. సౌండ్ పెంచాలా? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చుచున్న ఈమె యవతే. ఏ మార్గం గుండా వస్తుందట? అరణ్యంలో ఏముందని చెప్పాను? భయోత్పాతంతో కూడుకున్న వాతావరణం. భయం భయం భయం. మనిషి భయపు గుప్పెట్లో నలిగిపోతున్నాడు. దేవుడు ఎరగని ప్రజలు ఎవరెవరి మీదో అనుకుంటారేమో, కానీ ఎవరెవరి మీద అనుకుంటారో కానీ ఆయన రక్తంతో కనగబడినటువంటి నీ బ్రతుకులో ఈ అరణ్య ప్రయాణంలో నీ ప్రాణప్రియుడైన యేసయ్య మీద నువ్వు ఆనుకొందువుగాక. ఆయన మీద ఆనుకొందువుగాక. ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే నీ గుండెల్లో ఉన్న భయాలన్నీ తీసి భయ విముక్తి శిలగా దేవుడు ప్రత్యక్షమై బ్రతుకు కాలమంతా నిన్ను నడిపిస్తాడు. మనం ఏం చేయాలో తెలుసా? ఆయన మీద చెప్పాలి. ఎవరి మీద చెప్పాలి? గట్టిగా. ఎవరి మీద? యేసయ్య మీద. అలా ఆనుకో. మీరు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదయ్యా, నిన్ను మాత్రమే నమ్ముకొని బ్రతుకుతున్న వాడినయ్యా, నువ్వు ముఖం చాటేస్తే నా బాధ ఎవరికి చెప్పుకోగలనయ్యా, నా ప్రార్థన నువ్వు వినకపోతే నా కష్టం ఎవరికి చెప్పుకోగలనయ్యా, లోకంలో ప్రజలందరికీ ఎవరెవరో దిక్కుండి ఉండొచ్చయ్యా, నా బ్రతుకులో మాత్రం నిన్నొక్కడినే దిక్కుగా చేసుకొని నేను బ్రతుకుతున్నానయ్యా అని ప్రాణప్రియుడైన యేసయ్య మీద నువ్వు ఆనుకుంటే, ఆనుకున్న ప్రజలను దేవుడు ఎలా నడిపిస్తాడో ద్వితీయోపదేశకాండంలో దైవజనుడైన మోషే గారు ఒక చక్కటి మాట అంటాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి, నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీవు 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నీకేమీ తక్కువ కాదు. 1వ అధ్యాయం 31వ వచనం, ద్వితీయోపదేశకాండమే. రైట్, ఇక్కడ చక్కటి మాట రాసి ఉంటుంది. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో రైట్. చప్పట్లు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. దైవజనమ, అరణ్య మార్గమున తన ప్రాణప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్న ఈమె యవతే అన్నాడు కదా.
ప్రాణప్రియుడైన యేసయ్య మీద మీరు నేను ఆనుకుంటే ఆ ప్రభు మనల్ని ఎలా నడిపిస్తాడో తెలుసా? తండ్రి తన కుమారుని ఎత్తుకొని నడిపించినట్లుగా. తండ్రి తన కుమారుని ఎత్తుకొని నడిపించినట్లుగా ఆయన మీద ఆనుకున్న ప్రతి బిడ్డను దేవుడు నడిపించటం ప్రారంభిస్తాడు. ఇక తండ్రి మనతో ఉంటే భయం ఉంటుందా? పల్లెటూళ్ళలో కొంతమంది ఉంటారు, చిన్నపిల్లలు ఏడిపించే స్పెషలిస్టులు. వాళ్ళకి అందులో స్పెషలిస్టులు. ఒంటరిగా పిల్లలు కనపడ్డారంటే వాడికి తొడపాసం పెట్టి చేయాల్సిన రాచమర్యాదలు అన్నీ చేసి ఏడిపించి ఇంటికి పంపించందే వదిలిపెట్టరు. కొంతమంది చిన్నపిల్లల్ని ఏడిపించే విషయంలో స్పెషలిస్టులు. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, మేసాల గొరవయ్య అని. చిన్నపిల్లల్ని ఏడిపించడంలో స్పెషలిస్టు. ఆయన కనపడ్డాడంటే ఎవరికైనా నెక్కర దడవలసిందే. ఆ మార్గంలో కనపడ్డాడంటే దూరం పారిపోవాల్సిందే. అట్లా ఏడ్పించే పరంపరలో నన్ను కూడా బాగా ఏడ్పించేవాడు. ఆయన అక్కడ చూశాడంటే, పల్లెటూరు భాషలో చెప్పాలంటే ఇటువైపు దౌడో పరిగెత్తేయటమే. అక్కడి నుంచి చూసి రేయ్ అనేవాడు. ఆయన చూడటంతో మనం గడగడ వనకాల్సిందే. ఎప్పుడు గడగడ ఉణుకుతూ ఉండేవాడిని. ఒకరోజు దూరం నుంచి చూశాడు, రేయ్ అన్నాడు. నేను ఆయన వైపు చూసి, ఏవయ్యా ఏంటన్నా? రేయ్ నేనంటే భయం లేదా అన్నాడు. ఇతనాభి నహి. అప్పుడు హిందీ రాదు కానీ ఎంత కూడా నాకు లేదా. ఒరే నేను పిల్లల్ని నేర్పించే దాంట్లో స్పెషలిస్ట్ రా, నువ్వు ఏ స్పెషలిస్ట్ అయినా నాకు భయం లేదని. ఎందుకురా? మా నాన్న నా పక్కనే ఉన్నాడు, నా తండ్రి నా పక్కనే ఉన్నాడు. దైవజనమా, లోకపు తండ్రి ఎట్లాంటోడో నేను చెప్పలేను, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నిన్ను కన్న తండ్రి కంటే శ్రేష్టమైనటువంటి వాడు. ఆయన ఎట్లా నడిపిస్తాడో తెలుసా? తండ్రి తన కుమారుని ఎత్తుకొని, ఎట్లా చెప్పాలి ఎట్లా? తండ్రి తన కుమారుని ఎత్తుకొని నడిపించినట్లుగా. ఎప్పటి వరకు నిన్ను ఎత్తుకుంటాడో తెలుసా? తల వెంట్రుకలు నెరియు వరకు, ముదిమి వచ్చు వరకు, ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు. ఒకవేళ నీ కన్న తల్లికి నువ్వు భారమైపోయేవేమో, కన్న తండ్రికి నువ్వు భారమైపోయేవేమో, వాళ్ళు నీ భారాన్ని భరించలేక ఒకవేళ దించారేమో, నేను ప్రకటించే నా దేవుడు మాత్రం ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు నిన్ను ఎత్తుకునేవాడు, హత్తుకునేవాడు, తన భుజాల మీద మోసేవాడు, నీ బాధ్యతలన్నిటినీ నెరవేర్చేవాడు. ఇప్పుడు నీవేంటి? భయాలు వస్తాయి జీవితకాలం. ఇజ్రాయేలు దేశానికి అరణ్యం ప్రక్కనే ఉందా, ఎక్కడో దూరంగా ఉందా? భయోత్పాతంతో కూడుకున్న పరిస్థితులు నీ ప్రక్కనే ఉంటాయి. నా తండ్రి నాకున్నాడు, నా బాధ్యతలు నెరవేర్చే దేవుడు నాకున్నాడు, నా పరిస్థితులన్నిటినీ చక్కదిద్దే దేవుడు నాకున్నాడు, కనుక నేను భయపడనని ఆ తండ్రిని బట్టి నువ్వు ధైర్యంగా బ్రతికి ఆయన మీద నువ్వు ఆనుకుంటే నీకు కలిగిన భయములన్నిటి నుంచి నా దేవుడు విడిపించును గాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఏ భయంతో ఇక్కడ కూర్చున్నావో, ఏ కలవరంతో ఇక్కడ కూర్చున్నావో, గుండెల్లో ఎవ్వరికి చెప్పుకోలేని ఏ దిగులు చేత మానసికంగా నలగొట్టబడుతూ ఏ దిగులుతో కూర్చున్నావో, యేసు నామం పేరిట ఈ మాసపు చివరిలోపు నీ గుండెల్లో ఉండే భయాలన్నీ నా దేవుడు తొలగించి ధైర్యంతో నీ హృదయాన్ని నా దేవుడు నింపునుగాక. దేవుడు అలా మనలను ధైర్యంతో నింపున్నట్లుగా ఒకటే, ఈ అరణ్య మార్గంలో ఎవరి మీద మనం ఆనుకుందాం? పెద్దగా చెప్దామండి, పెద్దగా ప్రాణప్రియుడైన యేసయ్య మీదే ఆనుకొని, మరొక దిక్కు నాకు లేదయ్యా, మరొక ఆధారం నాకు లేదయ్యా, నిన్ను మాత్రమే నమ్ముకొని నేను బ్రతుకుతున్న వ్యక్తినని ఆయన మీద నువ్వు ఆనుకుంటే, యెషయా గ్రంథంలో చక్కటి మాట రాసి ఉంటుంది. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును, ఈ మాట, ఎవని మనస్సు, పెద్దగా ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చేద్దాం. నా వైపు చూడండి, ఇక్కడ ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును
అంటే ఎవరికి పూర్ణ శాంతి కలుగు చేస్తాడు? ఎవరికి పడితే వాళ్ళకి కాదట. ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో. దేవుని మీద ఆనుకోవటం అంటే మీరు అనొచ్చు, మరి యేసయ్య కనపట్లేదు కదయ్యా, యేసయ్య పక్కనుంటే మా యోహాన్లాగా, అపోస్తుడైన యోహాన్లాగా యేసయ్య రొమ్ము మీద ఆనుకునే వాళ్ళం కదా, మరి యేసయ్య లేరు కదా అని అంటారేమో. దేవుని మీద ఆనుకోవటం అంటే దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచటమే. ఎవడు ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుతాడు, ఎవని మనస్సు దేవుని మీద అనుకుంటాడో వానిని పూర్ణ శాంతి గల వానిగా ఆయన కాపాడటం ప్రారంభిస్తాడు. దేవుని దగ్గరికి వచ్చినా నీ మనసులో ఇంకా కలవరం ఉందంటే, ఒకవేళ దేవుని మీద ఉంచాల్సినంత విశ్వాసం ఉంచలేకపోతున్నావేమో, దేవుని మీద ఆధారపడాల్సినంత ఆధారపడలేకపోతున్నావేమో. నమ్మావు, నమ్మలేదని కాదు, విశ్వాసం ఉంచావు, ఉంచలేదని కాదు, కానీ ఉంచాల్సినంత విశ్వాసం దేవుని మీద ఉంచలేకపోవటాన్ని బట్టే ప్రతిదానికి భయంతో బ్రతుకుతూ ఉన్నావేమో. పరిపూర్ణమైన విశ్వాసం దేవుని మీద ఉంచు. బైబిల్లో రాసి ఉంటుంది కదా, విశ్వసించువాడు కలవరపడడు. నా తట్టు చూసి చెప్పండి. ఇజ్రాయేలు దేశానికి ప్రక్కనే దక్షిణ దిక్కున అరణ్యం ఉందా? చాలా కిలోమీటర్ల దూరంలో అరణ్యం ఉందా? భయోత్పాతంతో కూడుకున్న పరిస్థితులు నీ ప్రక్కనే ఉంటాయి. ఆ భయోత్పాతంతో కూడుకున్న పరిస్థితుల మధ్యలో యేసు మీదే అనుకొని మన ప్రయాణాన్ని కొనసాగించుదుంగాక. ఎందుకు అరణ్యం ప్రక్కనే ఉంది అంటే, రెండవది అరణ్యం తాపకరమైన సర్పాలు, అరణ్యం సింహాలకు నిలయంగా ఉన్నటువంటి ప్రాంతం. దైవజనమా, సంఘానికి ప్రక్కనే తాపకరమైన సర్పం, సంఘానికి ప్రక్కనే సింహం, ఈ రెండు అరణ్యంలో ఉన్నాయి. యేసయ్యకి మహిమ కలుగును గాక. దీని గురించి ద్వితీయోపదేశ కాండంలో భక్తుడైన మోషే గారు మాట్లాడుతూ ఆ అరణ్యములో ఉన్న వాతావరణం ఎలాంటిదో ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు. 8వ అధ్యాయం 15వ వచనం. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రైట్. అరణ్యం అంటంతో రెండవది ఏముంటాయని చెప్పాను? సింహాలు ఉంటాయి. ఇంకేమేమి ఉంటాయో చెప్తాను లేఖనపు ఆధారాలను బట్టి. అరణ్యంలో తాపకరమైనటువంటి సర్పాలు, ఘట సర్పాలు, అరణ్యంలో సర్పాలు ఉన్నాయి, అరణ్యంలో సింహాలు ఉన్నాయి. దైవజనమా, సంఘానికి ప్రక్కనే సర్పం ఉంది, సంఘానికి ప్రక్కనే సింహం ఉంది. సర్పం అని అంటంతో ఏదో సర్పం అని అనుకునేరుగాక. ఏదెను తోటలో ఆదామును శోధించింది ఎవరు? ఏదెను తోటలో ఆదామును శోధించింది ఏదయ్యంటే సర్పమే, సాతానే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సాతానును 2 పోలికలతో పోల్చారు. ఒక పోలికేమో సర్పము, రెండవ పోలికేమో సింహము. పేతురు గ్రంథకర్త అంటాడు కదా, మన విరోధియగు అపవాది ఎవరిని మృంగుదునని గర్జించు సింహంలాగా వాడు తిరుగుతున్నాడు అని రాశాను. ఒకవైపున వాడు సర్పం, మరొక వైపున వాడు చెప్పాలి, ఒకవైపున వాడు సర్పం, ఇంకొక వైపున వాడు సింహం. అంటే నేను మీతో చెప్పే మాట ఏంటంటే, సంఘం ప్రక్కనే సాతాను ఉన్నాడు. సంఘం ప్రక్కనే, యేసయ్య రక్తముతో విమోచించబడిన వ్యక్తుల ప్రక్కనే శోధకుడు ఉంటాడు. యేసయ్య రక్తముతో విమోచించబడిన వ్యక్తుల ప్రక్కనే సాతాను నిలవబడి వాడు తన కార్యాలు చేయాలని ప్రారంభిస్తాడు. ఎలా వాడు కార్యాలు చేస్తాడంటే వినండి. ఒకటి సర్పంలాగా పనిచేస్తాడు, రెండవది సింహంలాగా పనిచేస్తాడు. ఒకసారి నా వైపు చూడండి. సర్పం ఒక వ్యక్తిని ఎక్కడ కాటేసిద్ది? థ్యాంక్ యూ అమ్మ, మడి మీద కాటేసిద్ది. సింహం ఒక మనిషిని ఎక్కడ పట్టుకొని చంపుతుంది? మడిమా ఎవరా పుణ్యాత్మురాలు? అది సింహం ఎక్కడ పట్టుకుంటుంది? జియోగ్రఫీ ఛానల్ చూసుంటాయి, యానిమల్ ఛానల్ చూసుంటారు కదా. ఇప్పుడు జంకను వేటాడేటప్పుడు మేకను వేటాడినా లేకపోతే కుందేలుని వేటాడినా సింహం పట్టుకోవటం
అదిగో ఆయన కరెక్ట్గా చెప్పాడు. పేక పేక పట్టుకుంటుంది. సర్పమేమో పాదం దగ్గర కాటేస్తుంది, సింహమేమో తల మీద అది కాటు కాదు కానీ మెడ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మిమ్మల్ని భయపెట్టాలని కాదు కానీ ఆలోచింప చేయాలని చెప్తాను. శత్రువైన సాతాను నీ అరిపాదం మొదలుకొని తల వరకు నీ సర్వ శరీరాన్ని స్వాధీనం చేసుకొని మనలను పాడు చేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. మరొక్కసారి ఈ మాట చెప్తాను. సర్పమేమో, నా వైపు చూడండి, సర్పమేమో పాదాల మీద కాటేస్తుంది, సింహమేమో కొతిక పట్టుకుంటుంది, మెడ భాగాన్ని పట్టుకుంటుంది. అంటే క్రింద నుంచి పైదాకా సర్వ శరీరాన్ని వాడు ఆక్రమించాలని ప్రయత్నం చేస్తాడు. మరొక విచిత్రం చెప్పమంటారా? సర్పం సైలెంట్గా వస్తుంది, సింహం అది సైలెంట్, దానికి సైలెన్స్ ఉండదు. సర్పమేమో సైలెంట్గా వస్తుంది, సింహమేమో వైలెంట్గా వస్తుంది. చడి చప్పుడు రాకుండా కొన్నిసార్లు వాడు పని చేస్తాడు, మరి కొన్నిసార్లు శబ్దం చేస్తా వాడు పని చేస్తాడు. దైవజనమా, వాడు పనిచేసే ఈ కాలంలో సాతానుకు దొరకకుండా సంఘానికి పక్షిరాజు లాంటి 2 రెక్కలు ఎవరికి ఉంటాయో వాడు శత్రువు ముఖం చూడడు, శత్రువు వాడిని ముట్టకుండా దూరంగా పారిపోయే కృప దేవుడు ఆ వ్యక్తికి అనుగ్రహిస్తాడు. చూడండి ఆ మాట, ఇది ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది, దివ్యమైన మాట. కొంచెం లోతైన వాక్యం, మనసు పెట్టి వినండి. మీ మనసు అటు ఇటు కదలనివ్వకుండా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13, 14 వచనాలు నాతో కలిసి. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఒక కాలములు అర్ధకాలములు పోషించబడెను. దైవజనమా, నా తట్టు చూడండి. ఒక అన్నగా, ఒక ఆత్మీయ తండ్రిగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ బ్రతుకు దినాల్లో సాతాను ముఖం మీరు ఎన్నడూ చూడకుండా భద్రపరచబడుదురుగాక. సాతాను కార్యాలు నీ ఇంటిలో, మన ఇంటిలో జరగకుండా దేవుని సన్నిధిలో మనం దాచబడుదుగాక. శోధకుడు మన ముఖాన్ని చూడకూడదు. మనం ఎవరికైనా సాతాను ముఖం చూడాలని ఉందేమో చేతులు ఎత్తండి. ఆడెందుకండి, చూస్తే యేసయ్య ముఖం చూద్దాం. చూస్తే ఏముంది, మనం చూడాల్సిందే. బ్రతుకు కాలమంతా ఆయన ముఖ దర్శనం చేస్తూ బ్రతికే భాగ్యం మన ఒక్కొక్కరికి కృప కలిగిన దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. గమనించండి, నేను తీరి చెప్పను ఇక్కడ. ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ కన్నా మగ శిశువు ఎవరు, ఇది మనకు అవసరం లేదు. దీనిలో మనకేది అవసరమో దాన్ని తీసుకుందాం. ఏది అవసరమో, వాక్యం సంఘాన్ని స్త్రీతో పోల్చింది, ఇంకా అనేక రకాలుగా పోల్చింది. నేను అటు జోలి వెళ్ళట్లేదు. అయితే ఈ స్త్రీ మగ శిశువును కంది. మగ శిశువు ఆధ్యాత్మికంగా దేనికి గుర్తు అంటే జై జీవితానికి గుర్తు. దేనికి గుర్తు అంటే, దైవజనమ సంఘాన్ని మింగాలని మీకు తెలుసా? సంఘస్థాపన జరిగిన ఆ రోజు నుండి బండ మీద సర్పపు జాడ ఎవడు కనుగొనలేడు అని వ్రాయబడినట్లుగా సంఘం యెరూషలేములో స్థాపించబడింది మొదలుకొని నేటి వరకు సాతాను సంఘం మీద వాడు దాడి చేస్తూనే ఉన్నాడు. విన్నారా? ఆది నుంచి సంఘాన్ని మింగాలని వాడు దాడి చేస్తూనే ఉన్నాడు. కానీ అద్భుతం ఏంటంటే, వాడు దాడి చేసిన కొలది సంఘం అంతకంతకు విస్తరిస్తూనే వెళ్తూ ఉంది. ఏదేను తోటలో అవలేలగా సాతాను పడగొట్టగలిగాడు. కానీ నేనంట
ఆదాము కాలం మొదలుకొని యేసుక్రీస్తు రాకడ వరకు దేవుని కొరకు భక్తిగా బ్రతికిన ప్రజలు చాలా తక్కువ. కానీ యేసుక్రీస్తు వారి శిలువ మరణం తర్వాత నుంచి నేటి వరకు యేసయ్య కొరకు భక్తిగా బ్రతికే ప్రజలు కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. ఆ కాలంలో బ్రతకలేకపోయారు చెప్పాలి, మీరు అందుకోవాలమ్మా. ఆ కాలంలో బ్రతకలేకపోయారు, ఈ కాలంలో బ్రతుకుతున్నారు, బ్రతకబోతున్నారు. మరొక మాట కూడా చెప్పమంటారా? ఆ కాలంలో సాతాను ప్రజల మీద దాడి చేసిన దానికంటే ఈ కాలంలో మరెక్కువగా దాడి చేస్తున్నాడు. బైబిల్లో మనం చూస్తాం కదా, సాతాను తనకు సమయము, పెద్దగా చెప్పాలి మాట, సాతాను తనకు సమయము కొంచెమేనని తన కార్యాలు బహువేంద్రంగా జరిగిస్తున్నాడు. నేనంట బహువేంద్రంగా జరిగిస్తున్నా, గమనించండి, బహువేంద్రంగా జరిగిస్తున్నా దేవుని ప్రజలను పడగొట్టలేకపోతున్నాడు. నన్ను పడగొట్టాలని 27 సంవత్సరాల నుంచి ఆడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దేవుని కృప, వాడే ఓడిపోయాడు, నేను గెలిచా. నేను గెలవలా, ఆయన గెలిపించాడు. నిన్ను పడగొట్టాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేయాలా? నేను లాగాలి, లోకం వైపు ఈడ్చుకొని వెళ్ళాలి. నీలో భక్తి ఉండకూడదు, విశ్వాసం ఉండకూడదు, ప్రార్థన ఉండకూడదు, పరిశుద్ధత ఉండకూడదని రక్షించబడిన నాటి నుండి వాడు దాడి చేస్తూనే ఉన్నాడు. భయాలు కలుగు చేసే పరిస్థితులు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అపవిత్రత కావచ్చు, రకరకాల పరిస్థితుల గుండా నిన్ను శోధించి వాడు ఏడవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నిసార్లు వాడు ప్రయత్నం చేసినా వాడే ఓడిపోతున్నాడు. కానీ ఆయన పిల్లలుగా మనం గెలుస్తూనే ఉన్నాం. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే మర్మయుక్తమైన సంగతి ఏంటంటే, ఆ కాలంలో వాడు అంత ఉధృతంగా పనిచేయకపోయినా వాడు గెలిచాడు. ఈ కాలంలో వాడు ఉధృతంగా పనిచేస్తున్నా వాడు ఓడిపోతున్నాడు. ఎందుకో చెప్పమంటారా? సాతాను భూమి మీద ఉన్నాడు, కానీ ఈరోజు ఉన్నాడు, కానీ యేసయ్య శిలువ రక్తం ఎప్పుడైతే కల్వరి శిలువ మీద చిందించబడిందో సాతానును యేసుక్రీస్తు వారి రక్తం నిరాయుధుడుగా మార్చేసింది. ఎలా మార్చేసింది? సాతానును సర్పం అని చెప్పాం కదా, సాతాను సర్పంతో పోల్చబడింది. సర్పంతో ఎప్పుడు ప్రమాదమో తెలుసా? దానిలో విషం ఉన్నప్పుడే. యేసయ్య రక్తం ఏం చేసిందో తెలుసా? ఆ విషపు నాలుకను విరిచేసింది. సైతానుగాడు సింహం అన్నాం కదా, సైతానుగాడు కొన్న సింహానికి కొన్న గోరులు పీకేశాడు, కోరలు పీకేశాడు. అందుకని బైబిల్లో మీరు ఎప్పుడైనా ఈ మాట బాగా గమనించండి, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు అంటాడు. నేనంట, సింహం చీల్చిద్దా మింగిద్దా? ఏమండి, ఇప్పుడు మీకు పళ్ళు బాగా ఉన్నాయి అనుకోండి, మాంసం కంటే ఏం చేస్తారు? పళ్ళే ఊడిపోతే ఇక చూడండి సార్, వినండి, పళ్ళే ఊడిపోతే ఇకేమి లేదు, ఇక చీల్చే కార్యక్రమం ఉండదు, మింగుడు కార్యక్రమమే కదా. ఇప్పుడు సైతాను గడు వాస్తవంగా చీల్చేవాడు. మరి చీల్చేవాడు చీల్చకుండా ఏం చేస్తున్నాడట? ఎందుకు వాడు మింగుతున్నాడంటే యేసుక్రీస్తు రక్తం వాడి కోరలు పెరికేసేసింది, వాడి గోర్లు పెరికేసేసింది. సాతానుగాడు ఉన్నాడు కానీ నిరాయుధుడైపోయాడు. అందుకని ప్రభు బిడ్డలారా, యేసు రక్తముతో విమోచించబడిన మనం సైతానుగాడికి మనం భయపడకూడదు, ఆడికే మనం భయం పుట్టించే వాళ్ళగా ఉండాలా. ఎందుకో తెలుసా? సైతానా, యేసు రక్తం మా మీద ఉంది. పస్కా గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడిన ఆ ద్వారబంధాల మీద పస్కా గొర్రెపిల్ల రక్తం పూయబడితేనే సంహార దూత వెళ్ళలేకపోయాడు. నేనంట, పస్కా గొర్రెపిల్ల రక్తము కంటే శ్రేష్టమైన రక్తం యేసుక్రీస్తు వారి రక్తం. నేను అనే మాట ఏంటంటే, అరే పస్కా గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడిన గుడారాలనే సైతానుగాడు తాకలేకపోతే యేసయ్య రక్తముతో కడగబడిన మనలను తాగుతాడా? పొరపాటున. ఆ కాలంలో ఓడిపోయారు, ఈ కాలంలో మనం గెలవటానికి ప్రసాదన మనం గెలిచాం. ఓడిపోతున్నట్లుగా అనిపిస్తాం, కానీ చివరికి మనం గెలుస్తాం. అంతే, మనం గెలవం. జయశాలి మనల్ని గెలిపిస్తూ ఉంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే ఇక జయశాలి గెలిపిస్తాడులే, నాకేం పని లేదులే అని కూర్చోకూడదు.
ఇప్పుడు మనకే ఉండాలో తెలుసా? వాడి ముఖాన్ని మనం ఎన్నడూ చూడకుండా ఉండునట్లుగా బలమైన రెక్కలు మనకు ఉండాలి. బలహీనమైన రెక్కలు కాదు. చెప్పాలి. ఇప్పుడు పక్షిని మనం పట్టుకోబోతూ ఉంటే ఏం చేస్తుంది అది? దేవుడు దానికి ఇచ్చిన బలమైన రెక్కలతో రివ్వుమని ఎగురుకుంటూ వస్తుంది. ఇక్కడ సంఘానికి దేవుడిచ్చిన రెక్కలు, నా వైపు చూడండి, కోడి రెక్కల వంటి రెక్కలు కాదట, కాకి రెక్కల వంటి రెక్కలు కాదట, పావురం లాంటి రెక్కల వంటి రెక్కలు కాదట. బలమైన పక్షిరాజు లాంటి 2 రెక్కలు ఆవిడికి ఇవ్వబడ్డాయి. ఆ రెక్కలతో సర్పం అలా మింగాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వాడికి దొరకకుండా ఆ బలమైన రెక్కలతో రివ్వున ఎగురుకుంటూ వెళ్ళి ఒక కాలం అర్ధకాలం వాడి ముఖం చూడకుండా అది దాచబడింది. నా ప్రార్థన, ఈ 2 బలమైన రెక్కలు దేవుడు మనకిచ్చునుగాక. దావీదు భక్తుడు కూడా ఒక చోట అంటాడు, ఆహా, గొవ్వవలే నాకు రెక్కలుండి నీ యొడల ఎంత మేలో కదా, శోధకుడుకు నేను దొరకకుండా ఎగిరిపోవుదునే, ఆ రెక్కలు నాకుంటే బాగుండు కదా అంటాడు. క్రైస్తవ జనమా, ప్రకటన గ్రంథంలో మగ శిశువును కన్న స్త్రీకి దేవుడు ఏ రెక్కలిచ్చాడో అలాంటి బలమైన పక్షిరాజు లాంటి రెక్కలు సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. దైవజనులుగా దేవుడు మాకు అనుగ్రహించునుగాక. ఈ లైవ్లో వాక్యం వింటున్న ప్రతి కుటుంబానికి ఈ బలమైన రెక్కలు దేవుడు అనుగ్రహించునుగాక. ఇప్పుడు మీరు నన్ను అడగాల, అన్నయ్య రెక్కలు అంటున్నారు, మనకు లేవు కదా అన్నయ్య. 2 రెక్కలు, బలమైన రెక్కలు. ఆ రెక్కలేంటో లేఖనపు వెలుగులో మీతో పంచుకుంటా. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక, ఎస్ 5వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి చెప్పండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునని వెదకుచూ తిరుగుచున్నాడు. వాడు వెదకుచూ తిరుగుచున్నాడు గనుక మీరేం కలిగి ఉండాలంటాడు? నిబ్బరమైన బుద్ధి, రెండవది మెలకువ. దైవజనమా, సర్పపు కాటుకు మనం గురి కాకుండా, సర్పపు ముఖం మనం చూడకుండా, సింహపు నోటికి మనం చిక్కకుండా మనం దూరంగా పారిపోవాలంటే ప్రతి క్రైస్తవుడికి నిబ్బరమైన బుద్ధి అనే రెక్క, మెలకుగా ఉండి ప్రార్థించే ప్రార్థనాత్మ, ఈ 2 రెక్కలు ఎవడు కలిగి ఉంటాడో వాడు శత్రువుకు దొరకడు. చప్పట్లు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. విన్నారా ఈ మాట? ఒక రెక్క పెద్దగా చెప్పాలి. ఒక రెక్క నిబ్బరమైన బుద్ధి ఎలా ఉంటుందంటే, ఒకసారి ఒక తీర్మానం చేసుకున్నాం, నేను ఇదిగో ఇలాంటివి చూడకూడదు, ఇలాంటివి చేయకూడదు, ఇలాంటి మాట మాట్లాడకూడదు. తీర్మానం చేసుకున్నావు. ఏ తీర్మానం అయితే నువ్వు చేసుకున్నావో ఆ తీర్మానానికి వ్యతిరేకంగా నేను శోధించేవి నీ ఎదుట వచ్చినా నువ్వు టెంప్ట్ కాకుండా, అటు ఇటు కలవరపడిపోకుండా, ఊగిసలాడిపోకుండా స్థిరంగా దేవుల్లో బ్రతకటమే నిబ్బరమైనటువంటి బుద్ధి. నిబ్బరమైన బుద్ధి ఎలా ఉంటుందంటే, చూడండి దానియేలు ఒక తీర్మానం చేసుకున్నాడు. రాజు భుజించే భోజన పదార్థాల చేత నేను అపవిత్రుని కాకూడదు. ఒక డిసిషన్ తీసుకున్నాడు. గమనించండి, నిర్ణయం అయితే తీసుకున్నాడు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. నా వైపు చూడండి. తీసుకున్న నిర్ణయాల్లో నిలవబడటానికి మాత్రం అనుక్షణం సిలువ వేయబడాల్సిందే. ఇప్పుడు దానియేలుతో పాటు ఉన్న స్నేహితులు, ఆ స్నేహితులతో పాటు చెరపట్టబడిన ఇంకా కొంతమంది యోధా జాతి ప్రజలు. తతిమా వాళ్ళేమో నేను తినమని తీర్మానం చేసుకోవాలా. ఏమండి, తతిమా వాళ్ళేమో తినమని తీర్మానం చేసుకోవాలా. ఈ నలుగురు మాత్రమే తినమని తీర్మానం చేసుకున్నారు. ఏమండి, ఒక మాట చెప్తాను, నాన్ వెజ్ ఇక తినటం మానేసేద్దాం, వద్దులే అని అనుకున్నారు. సరిగ్గా తెల్లారే చర్చిలో భోజనాల ప్రార్థన. ఆ భోజనాల ప్రార్థనలో తమ్ముడ మామూలుగా అనుకుందాం,
ఆ భోజనాల ప్రార్థనలో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పీతల బిర్యానీ, రొయ్యల బిర్యానీ, చేపల ఫ్రై. రాత్రి రోజు చెప్తున్నారు, అన్నా భోజనం చేశారా అంటే, బోటి కూరతో భోజనం చేశాను అన్నా అన్నాడు. శనివారం కూడా వాటిని క్షమించవా? రైట్. ప్రపంచంలో ఎన్ని వెరైటీ డిష్లు ఉంటాయో అవన్నీ ఆ భోజనాల ప్రార్థనలో పెట్టారు. ఇక్కడ నువ్వు కూర్చున్న భోజనం చేయటానికి నీ ప్రక్కన అటు నాన్ వెజే, అటు నాన్ వెజే, మధ్యలో నువ్వు ఉన్నావు. గమనించండి, వాళ్ళందరికీ వేసుకుంటా నీ పక్కెంటోడిదాకా కాదు, కిలోమీటర్ దూరం ఉండటంతో నేను అనవసరంగా తీర్మానం చేసుకున్నట్టునే. ఆ తీర్మానం ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత చేసుకుంటే బాగుండేదే. ఎంత శోధన ఉంటుందంటే, నేనంట ఇటు పక్కోడికి మాంసం వేసి, ఇటు పక్కోడికి అటు వేసి, నీ దగ్గరికి వచ్చేసరికి సాంబారు సొరకాయ ముక్కలు. అది నవ్వటం కాదు, లోపల జరిగే యుద్ధం చూడండి. యుద్ధం, ఈ శోధన ఒక్కరోజు కాదు, ప్రతిరోజు దానియేలు శోధించబడుతున్నాడు. కనీసం కన్నెత్తి అట్లా కూడా అనలా. అది నిబ్బరమైన బుద్ధి. ఆ బుద్ధి విశ్వాసి నీకు ఒక బలమైన రెక్క, ఒక బలమైన రెక్క. ఇవి నేను చూడకూడదు అని నువ్వు తీర్మానం చేసుకున్న తర్వాత సాతాను శోధించేటట్లుగా అలాంటివి నీ ముందు తీసుకొచ్చిన మనస్సులో కూడా ఒకసారి చూస్తే ఆ భావన కూడా రాకుండా నిగ్రహత కలిగి బ్రతకటమే. నిగ్రహత కలిగి బ్రతకటమే నిబ్బరమైనటువంటి బుద్ధి. నిబ్బరమైన బుద్ధి మనకు లేకపోతే దైవజనమ చిన్న చిన్న శోధనలకే లొంగిపోతావు, చిన్న శోధనలకే టెంప్ట్ అయిపోతావు, చిన్న శోధనలకే లొంగిపోయి సాతాను చేతిలో మన బానిసలుగా మారిపోతాం. ఈరోజు దైవజనునిగా ఈ మాట మీతో పంచుకుంటున్నాను. పక్షిరాజుకున్న బలమైన రెక్క, నిబ్బరమైన బుద్ధి లాంటి బలమైన రెక్క దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆ రెక్కతో ఎగిరి వాడి అన్నడూ మనల్ని చూడకుండా దూరంగా వెళ్ళే కృప దేవుడిచ్చునుగాక. రెండవ రెక్క మెలకువగా ఉండి ప్రార్థించు. నేను మరలా ఈ మాట చెప్తున్నాను. సర్పం ప్రక్కనే ఉంది, సింహం ప్రక్కనే ఉంది. అరిపాదం నుంచి నడినెత్తు వరకు సైలెంట్గానైనా వైలెంట్గానైనా వాడు మన మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఈ అరణ్యములో సంఘం చేయాల్సిన పని ఏంటో తెలుసా? సంఘమే ఒక ధూమ స్తంభంగా మారాలి. చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్దాం. పరమగీతాల్లో అంటాడు, థ్యాంక్ యూ చిన్న, వెరీ గుడ్. పరమగీతాలు 3వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట నాతో కలిసి కొంచెం పెద్దగా చెప్పండి. ధూమ స్తంభము వలె అరణ్య మార్గమున వచ్చుచున్న ఇది ఏమి? ఇందాక మనం ఒక మాట విన్నాం, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చుచున్న ఇది ఏమి అని అన్నాం కదా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ధూమ స్తంభము వలె. ఏ స్తంభం? ధూప స్తంభం కాదు. ధూమము వేరు, ధూపం వేరు. ధూపం అనేది మన కంపెనీలో వస్తుంది చూసారా, పొగ. ఆ పొగ. ధూమం అంటే ఇంపైన సువాసనతో నిండింది. ఈ ధూమం దేని గుర్తో తెలుసా? చేతులెత్తి ప్రార్థన చేయటం. భక్తుడైన దావీదు గారు అంటాడు కదా, సాయంకాలము నేను చేతులెత్తుట నైవేద్యము వలె నా ప్రార్థన ధూపం వలె నీ సన్నిధికి చేరునుగాక అని మాట్లాడతాడు. దైవజనమా, శత్రువుకు దొరకకుండా నిన్ను నన్ను కాపాడేది నీ ప్రార్థన, దైవ సేవకుల ప్రార్థన. వీటన్నిటికి మించి సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన పరలోకమందలి దేవుని సన్నిధికి ఎలా చేరుతుందో తెలుసా? ధూమ స్తంభం వలే చేరుతుంది. నీ ఒక్కడి ప్రార్థన ధూమంలాగా చేరుతుంది. నా ఒక్కడి ప్రార్థన చెప్పాలి, నా ఒక్కడి ప్రార్థన ధూమంలాగా చేరుతుంది. యేసయ్య రక్తముతో కడగబడిన ఆయన పిల్లలైన మనం రేపు మాసాంతర కూటం వస్తుంది కదా, 30వ తారీఖున. అయ్యో మాసాంతర కూటం మాకు వస్తుంది, మేము సంఘానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలని నిద్ర చంపుకొని సుఖాన్ని చంపుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మాసాంతర కూటంలో సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ధూమ స్తంభంలాగా దేవుని సన్నిధికి ఎగయుకుంటూ వెళ్తూ ఉంటే ఈ ప్రార్థన రెక్క ద్వారా
డిసెంబర్ మాసంలో సర్పపు ముఖం చూడకుండా ఆ ప్రార్థనే నేను కాపాడటం ప్రారంభిస్తాను. అటుగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆ ప్రార్థనే సింహపు నోట మనలను పడకుండా కాపాడుతుంది. దైవజనమా, దేవుడు సంఘం, ఇశ్రాయేలు దేశం, ఆ దేశానికి దక్షిణ భాగాన అరణ్యం, భయోత్పాతంతో కూడుకున్న వాతావరణం, ప్రాణప్రియుని మీద ఆనుకో. సాతాను సంచరిస్తున్న లోకం, నిబ్బరమైన బుద్ధి, ప్రార్థనతో నిన్ను నీవు కాపాడుకో. మూడవది, చక్కటి విషయాలు దయతో శ్రద్ధగా వింటున్నారు, గమనించండి. అరణ్యం అని అనటంతో క్రూర మృగాలకు నిలయం, అది క్రూర మృగాలకు, దుష్ట మృగాలకు నిలయం. సంఘం ఎక్కడుందో తెలుసా? దుష్టత్వంతో నిండిన లోకంలో ఉంది. నేను ఇందాకే చెప్పాను, సంఘాన్ని దేవుడు తీసుకుని వెళ్ళి మధ్యాకాశంలో పెట్టలా, ఓ ప్రత్యేకమైన స్థలంలో పెట్టలా. బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం ఉన్నట్లుగా దుష్టత్వం కలిగిన మూర్ఖులకు వక్ర జనము మధ్య దేవుడు సంఘాన్ని ఉంచాడు. నా తట్టు చూడండి. అందుకని అపోస్తులుడైన పౌలు గారు కొన్ని చోట్ల మాట్లాడుతూ కొరింథీ పత్రికలో ఏమంటాడంటే, నేను మృగములతో పోరాడుచున్నాను అంటాడు. మృగాలు ఎక్కడుంటాయి? పౌలు ఏమన్నా అరణ్యానికి వెళ్ళాడా? ఏ మృగాలను గూర్చి మాట్లాడుతున్నాడు? లోకంలో ఉన్న మానవ మృగాలు గూర్చి మాట్లాడుతున్నాడు. అదే పౌలు గారు తీతుకు ఉత్తరం రాస్తూ అంటాడు, క్రేతీయులు, ఎస్, వారిలో ఒకడు అనగా సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లా, నేను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్ట మృగములు అంటాడు. నా వైపు చూడండి. దుష్టత్వంతో నిండుకున్న ఈ లోకంలో క్రైస్తవ సంఘం సాధుత్వాన్ని అలవాటు చేసుకోవాలి, సాధుత్వాన్ని నేర్చుకోవాలి. మన చుట్టూతో ఎలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారంటే దుష్ట మృగాల లాంటి వ్యక్తులు ఉంటారు. సంఘం దుష్ట మృగాల లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తుల్లో ఒకరిగా మిగిలిపోకుండా బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం ప్రత్యేకంగా ఉన్నట్లుగా, బురదలో తామర వృక్షం ప్రత్యేకంగా అది పెరుగుతున్నట్లుగా దుష్ట మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల మధ్యలో ఒక ప్రత్యేకమైన వారిగా దేవుని కొరకు మనం బ్రతుకుదుముగాక. ఒకసారి అందరం చప్పట్లు కొడితే స్తోత్రాలు చెప్దాం. రైట్, చూడండి దైవజనమా, ఒకప్పుడు ప్రజల్లో ఉన్న దుష్టత్వం కంటే విచిత్రం చెప్పమంటారా? సాతాను తనకు సమయము కొంచెమేనని వాడి దుష్ట గుణగణాలను మరెక్కువగా ఈ అంత్య దినాల్లో సాతాను కలుగు చేస్తున్నాడు. దేవుని పిల్లలకు అంటకుండా యేసయ్య రక్తం కాపాడుతుంది, కానీ యేసయ్య రక్తంతో కడగబడకుండా, కడగబడిన వాక్యానికి తగినట్లుగా బ్రతకకుండా నామకార్థంగా బ్రతికే వ్యక్తుల జీవితాల్లో సాతాను ఎలాంటి దుష్ట గుణాలను కలుగు చేస్తున్నాడో పౌలు గారే ఒక చోట ఏడుస్తూ అంటాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చును. ఏ కాలం? కొంచెం పెద్దగా చెప్పాలి. అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చును అంటే, అపాయకరమైన కాలంలో ప్రజలు ఎలా ఉంటారో 19 రకాలైన దుష్ట గుణాలను గూర్చి మాట్లాడతాడు. చూడండి ఆ మాట. అపోస్తులైన పౌలు గారు తిమోతియులకు రాసిన 2వ పత్రిక, చిన్న చక్కటి విషయాలు, చక్కగా నోట్స్ కూడా రాసుకోండి మీకు అవకాశం ఉంటే. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. ఎస్, 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, బెంకములాడువారు, అహంకారు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు. ఏ ద్వేషులంట? ద్వేషం ఒక పాలలో ఉంటే పర్వాలే, ఏ ద్వేషులంట? చూడండి ఆ మాటలో, అతి ద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు. ఎవరమ్మా? ఎక్కడున్నారు వీళ్ళు?
అరణ్యంలో కాదు, లోకమని అరణ్యంలో ఉంటారంట. రైట్. క్రూరులు, సజ్జన ద్వేషులు. ఇది ఎంత అద్భుతమైన క్యాటరో చూడండి. ఏ ద్వేషులు? సజ్జన అంటే సజ్జల. నాయన అమ్మ నిర్మలా సిస్టర్ వినండి, సజ్జలంట. సజ్జన అంటే సత్ప్రవర్తనతో బ్రతికే వారిని ద్వేషించే వాళ్ళంట. సజ్జన ద్వేషులు. సజ్జన ద్వేషులు చెప్పాలి. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించి మాసాంతర కోటానికి రారు. చెప్పండి అమ్మా, అరే నవ్వుతారేంటి? మాసాంతర కోటానికి రారు. చెప్పండి అమ్మా, మాసాంతర కోటానికి రారు, ఆల్ నైట్ ప్రేయర్కి రారు, ఉపవాస ప్రార్థన మా ఊరికి అసలు పడదు. బైబిల్లో లేదా? సరే నేను కలిపే కదా, చెప్పండి. ఎందుకు? దేవుని కంటే ఏం కోరుకున్నారు? సుఖానుభవం. అమ్మో 4 గంటలు వచ్చి మోకరించి ప్రార్థన చేయాలా? అమ్మో భోజనం చేయకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? కోటా బియ్యం పుచ్చుకుపోవు. మా సార్ ఒకడు ఉండేవాడు, ఆయన డైలాగ్ అది. మా హాస్టల్లో చదువుకునేటప్పుడు ఆయన డైలాగు. సరే చూడండి, వాళ్ళంట దేవుని కంటే మోషే సుఖానుభవాన్ని కోరుకున్నాడా? దేవుని ప్రజలతో శ్రమ పడాలని కోరుకున్నాడా? దైవజనమా, దుష్ట మృగాలతో నిండుకున్న లోకంలో బ్రతుకుతున్నాం. మనం ఎలా బ్రతకాలో తెలుసా? చుట్టూత దుష్ట మృగాలతో కూడుకున్న లోకంలో నువ్వు ఉన్న జీవవాక్యాన్ని చేతబోని సాధుత్వాన్ని అలవర్చుకునే వ్యక్తులుగా మనం ముందుముగాక. నెక్స్ట్, పైకి భక్తి గలవారయుండి దాని శక్తిని ఆశ్రయించలేని వారు. రైట్. ఇక్కడ 19 లక్షణాలు చెప్పాడు. 19 లక్షణాలు చెప్పమంటారా? సెకండ్ సర్వీస్ కంటిన్యూ అయిపోద్ది. నేను ఇక్కడ క్లుప్తంగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఇది అపాయకరమైన కాలం. చిన్న మొదటి వచనం నుంచి చూపించు. ఇది అపాయకరమైన కాలం. ఈ అపాయకరమైన కాలంలో మనుషునికి ఉండే గుణం ఏంటో తెలుసా? స్వార్థప్రియులు. ఏ వ్యక్తిలోనైనా చూడండి, ఈ కడవరి దినాల్లో స్వార్థం ఎక్కువ అవుతున్నటువంటి దినాలు. ఎదుటోడు ఏమైపోయినా పర్వాలా, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను కోటీశ్వరుని అవ్వాలి, నేను కోటీశ్వరుని కావటానికి 10 మందిని నాశనం చేసినా పర్వాలా, నేను మాత్రం. అంటే ఈ కడవరి దినాల్లో ప్రజల మనస్తత్వం ఏంటిదంటే స్వార్థం. స్వార్థప్రియత్వం ఒకవైపున, ధనాపేక్ష. నోరు తెరిస్తే ఫోన్ ఎత్తాడా, రే ఫోన్ వచ్చింది, నేను లేనని చెప్పు అని కొడుకు చెప్తాడు. ఆ కొడుకు ఫోన్ తీసుకొని, రే మీ డాడీ ఉన్నాడా? మా డాడీ లేడంట. ఎవరు చెప్పారా? మా డాడీయే చెప్పాడు. బెంకమలాడే బ్యాచ్. ఇది అపాయకరమైన కాలం. సాతానుకు తనకు సమయం కొంచెమేనని స్వార్థపరులుగా ప్రజలను మారుస్తున్నాడు, ధనాపేక్షకులుగా మారుస్తున్నాడు, బెంకమలాడేవారిగా మారుస్తున్నారు. అహంకారులు, గర్వాంధులు అంటాడు. తర్వాత ఏంటంటే అది గర్వ ప్లస్ అంధుడు. అది నేను అడిగేదాకా. గర్వ ప్లస్ అంధుడు. అంధుడు అంటే గర్వం ఒకటి ఏం చేస్తుంది? గుడ్డోని చేసేస్తుంది. ఇక్కడ చూడండి, ఏ ప్రాంతంలో చూసినా వాడికి ఒంటి మీద శంస కండ ఉంటుందో లేదో తోక వేస్తే తెలియదు, కానీ ఒంటి మీద శంస కండ లేకపోయినా టన్నులు మాత్రం గర్వం ఉంటుందండి. తోక వేస్తే గొలుసులు తెగిపోవాల్సిందే, అంత గర్వం ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ఇలాంటి దుష్ట మృగాలతో కూడుకున్న లోకంలో సంఘం బ్రతుకుతుంది. క్రైస్తవ జనమా, ఇది ఇశ్రాయేలు దేశపు సరిహద్దు, సంఘము యొక్క సరిహద్దు. నీ ప్రక్కనే బెంకములాడేవాడు ఉంటాడు, నీ ప్రక్కనే అహంకారంగా ప్రవర్తించేవాడు ఉంటాడు, నీ ప్రక్కనే
కృతజ్ఞత లేని వాళ్ళు ఉంటారు, నీ ప్రక్కనే అపవిత్రులు ఉంటారు. చిన్న నువ్వు ఎందుకు అట్లా మారుస్తావు చెప్పలేదు కదా. అగా నాతో కలిసి చెప్పండి. తల్లిదండ్రులకు, తర్వాత నా వైపు చూడండి. ఒకప్పుడు నానన్న అమ్మన్న గడగడలాడేవాళ్ళు పిల్లలు. అసలు డాడీ ముందుకెళ్ళి నిలవబడాలంటే ధైర్యం సరిపోయేది కాదు. మీడియేటర్ ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఎవరు చెప్పండి? అరే పెద్దగా చెప్పండి అమ్మా. అమ్మ అసలు నాన్న ముందు నిలబడటానికి అమ్మో ప్రేమ ఉంటుంది. ఇక దైవజనరాలు వాళ్ళ నాన్న గురించి చెప్పాలంటే ఎప్పుడు చెప్తానే ఉంటుంది. పోలీస్ ఇంట్లో కూడా పోలీసే. ధైర్యంగా ఎదురెళ్ళి నిలబడి మాట్లాడినట్లుగా జ్ఞాపకం లేదంట. వాళ్ళు వేసుకునే బట్టలు కూడా వాళ్ళ నాన్న ఏది తీసుకొచ్చి ఇస్తే అయ్యే వేసుకునేవాళ్ళట, డిగ్రీ చదువుకునే వరకు కూడా. ఏ తల్లిదండ్రులైనా, నేను కించపరచాలని కాదు, ఈ దినాలు ఎలాంటివని చెప్పడానికి నేను ఈ మాట చెప్తున్నాను. ఏ తల్లిదండ్రులైనా ధైర్యంగా నేను గీసిన మా పిల్లలు దాటరండే. విధేయతకు మారుపేరు. ఇస్సాకును బైబిల్లో చూస్తూ ఉన్నాం, నా పిల్లల్లో చూడగలుగుతాను. యేసుక్రీస్తు వారి విధేయత పరలోకపు తండ్రికి విధేయత బైబిల్లో చూస్తాం, ఆ తర్వాత నా కొడుకులో చూడగలుగుతాను. యెఫ్తా కుమార్తె తండ్రి మాటకు అప్పగించుకొని తన్ను తాను నపుంసకురాలుగా మార్చుకుంది. యెఫ్తా కుమార్తె విధేయత నా కుమార్తెలో నేను చూడగలుగుతాను. ఎంతమంది తల్లిదండ్రులు ధైర్యంగా చేయెత్తగలరు? ఉన్నారు కొంతమంది బిడ్డలు, యవ్వన బిడ్డలు, అలాంటి బిడ్డలు ఉన్నారు. ఏ తండ్రిని కదిలించినా ఒక్క మాట వింటలేదయ్యా. పిల్లలు పుట్టక మునిపే మేము చాలా సంతోషంగా ఉన్నామయ్యా. వాళ్ళు పుట్టి ఒక 10 సంవత్సరాలే వాళ్ళ ఆనందాన్ని అనుభవించాం. కానీ వాడు ఏమంటా 9వ తరగతిలో అడుగుపెట్టాడో 10వ తరగతిలో అడుగుపెట్టాడో, కొడుకే బల్లెపు పోటైపోయాడయ్యా. కొడుకే మా బ్రతుకులో ఆయాసం అయిపోయాడయ్యా. ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఏ తల్లి హృదయాన్ని కదిలించినా, ఏ తండ్రి హృదయాన్ని కదిలించినా గుండెలు పిండేటట్లుగా ఈ బాధే కదా. యవన తమ్ముళ్ళారా, తల్లిదండ్రులకు అవిధేయత చూపించే ఈ ప్రజల మధ్యలో ఇస్సాకు వంటి విధేయుడుగా నువ్వు బ్రతకాలి. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. తండ్రి మాటకు తల్లి మాటకు విధేయత చూపే ఒక యేసు క్రీస్తు వారిలాగా మనం బ్రతకాలి. సంఘము అరణ్యం ప్రక్కనే ఉంది. దుష్ట స్వభావాలు కలిగిన వ్యక్తుల మధ్యలో ఉన్నాం. దుష్ట స్వభావాలు, వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తుల మధ్యలో ఉన్నాం. పౌలు గారు అంటాడు, మూర్ఖులకు వక్రజనము మధ్య జీవవాక్యాన్ని చాతబుని జ్యోతుల వలె మీరు ప్రకాశించండి. గట్టిగా చెప్దాం. తర్వాత కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అపవిత్రులు, అనురాగ. మీకు తెలుసా, అపవిత్రత ఎవడిలో ఉంటుందో వాడికి అనురాగం ఉండదు. అనురాగం మా నాన్న, మా అమ్మ, నా తమ్ముడు, నా భార్య, దేవుడు నాకు ఇచ్చిన భర్త. అపవిత్రత ఒకటి లోపల చోటు చేసుకుంటే వాడు అనురాగరహితుడిగా ఉంటాడు. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత దారి తప్పింది. తల్లి గద్దించింది, ప్రవర్తన మార్చుకో అంది. కొంచెం మార్చుకుంది. డిగ్రీకి వచ్చిన తర్వాత ఒక ఆటో డ్రైవర్ని ప్రేమించింది. తల్లి చూస్తుండగానే, తల్లి చెవులు వింటుండగానే ఆ ఆటో డ్రైవర్ని బండి మీద ఎక్కించుకుని అటు ఇటు తిరుగుతూ ఉంది. తల్లి పిలిచింది, గద్దించింది, మరోసారి అలా నువ్వు ప్రవర్తించొద్దు, అవమానం. ఇది వివాహం చేసుకునే వయసు కాదు, ప్రేమించే వయసు కాదు, కష్టపడి చదువుకో. కొన్ని బుద్ధి మాటలు ఆ కుమార్తెకు చెప్పింది. ఆ కుమార్తె చక్కగా ఏం ప్లాన్ చేసిందో తెలుసా? ఆ రాత్రి తల్లి నిద్రపోతూ ఉంటుండగా తన ప్రియుడిని పిలిచి తల మీద, ముఖం మీద దిండదిమి, కన్న కూతురు, కని పెంచి పెద్ద చేసిన తల్లిని నిర్దాక్షిణ్యంగా చంపేసింది. చంపి ఏం చేసిందో చెప్పమంటారా? చంపి ఆ తల్లిని ముక్కలు ముక్కలుగా కోసేసింది. ఈ కటింగ్ మిషన్ ఉంటుంది చూసారా, కటింగ్ మిషన్. ఆ కటింగ్ మిషన్తో ఏంటన్నది? గ్రైండింగ్ మిషనా? గ్రైండింగ్ మిషన్ కాదు, కటింగ్ మిషన్ ఒకటి ఉంటుంది, రంపంలాగా ఉంటుంది. రంపం లాంటి మిషన్ తీసుకొచ్చి తల్లిని ముక్కలు ముక్కలు చేసి ఆ ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టి
ఆ తల్లి శరీరపు మొక్కలను ఎవ్వరికీ తెలియకుండా ఒక బాక్స్లో ఒక గోని సంచిలో పెట్టి ఎక్కడికో బయటికి వెళ్తున్నట్లుగా ఆ గోని సంచి చేతులు పెట్టుకుని మురికి కాలువలో పడేస్తాం. మీరు అనుకోవచ్చు, ఇది ఎక్కడ జరిగిందబ్బా? మన హైదరాబాదులోనే జరిగింది. దైవజనమా, ఏ మనుషుని జీవితంలోనైనా అపవిత్రత చోటు చేసుకుంటే, అపవిత్రతకు ఒకడు అవకాశం ఇస్తే వాడు అనురాగరహితుడైపోతాడు. తండ్రి మీద వాడికి ప్రేమ ఉండదు, తండ్రి వాడికి శత్రువు అయిపోతాడు. తల్లి మీద కుమార్తెకు ప్రేమ ఉండదు, తల్లి తనకి శత్రువు అయిపోతుంది. భార్య మీద ప్రేమ ఉండదు. ప్రజలు అనురాగ రహితులు అవ్వటానికి కారణం ఏంటో తెలుసా? పాపం. దైవజన్మ, ఇలాంటి అపాయకరమైన లోకంలో దుష్టమృగాలు నిన్ను నన్ను వెంటాడుతూ ఉంటుండగా మనం ఎలా బ్రతకాలో ఒక అద్భుతమైన మాట బైబిల్లో మీకు గుర్తుకు తెచ్చి నేను ముగింపులోకి వెళ్తాను. చూడండి, ఆ మాట అద్భుతమైన మాట. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు నాతో కలిసి అందరి మాట చెప్పండి. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అరణ్యమున ఒక పర్వతమున నివాసము చేయుచుండెను. సౌండ్ పెద్దగా పెంచాల, ఇక్కడ నుంచి సౌండ్ పెద్దగా పెంచాల. సౌలు అనుదినము అతనిని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీపు అరణ్యములో ఒక వనములో దిగెను. చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రాలు చెప్తాం. అద్భుతం, అద్భుతం, అద్భుతం. సౌలు అనే దుష్టమృగం దావీదును పట్టుకోవాలని రోజు వెంటాడుతూ వచ్చాడు. యవన తమ్ముళ్ళారా నా వైపు చూడండి, తల్లులారా నా వైపు చూడండి. ఇందాక తిమోతి గ్రంథంలో రాయబడిన ఆ 19 అవలక్షణాలు ఉంటాయి కదా, ఆ అవలక్షణాలుగా పిలువబడుతున్న దుష్టమృగాలనే స్వభావాలు ప్రతిరోజు నీ మీద దాడి చేస్తాయి. ఎక్కడ దొరుకుతావా? చంపేద్దాం, పాపం ప్రవేశపెడదాం, గర్వాంధుడిగా మారుద్దాం, గర్విష్టిదానిగా మారుద్దాం, కృతజ్ఞత లేనివాడిగా మారుద్దాం, తల్లిదండ్రులకు అవిధేయత చూపించేవాడిగా మారుద్దాం, సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళగా మారుద్దాం, స్వార్థపరులుగా మారుద్దాం, ధనాపేక్షకులుగా మారుద్దామని ఈ దుష్టమృగాలు ప్రతిరోజు నిన్ను వెంటాడతాయి. ప్రతిరోజు వెంటాడిన దావీదును సౌలు చేతికి అప్పగించకుండా దావీదును తప్పించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దుష్టమృగపు చేతిలో పడకుండా దేవుడు తప్పించునుగాక. చప్పలు కొడుతూ గట్టిగా యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నిన్ను నీ పిల్లలను తప్పించునుగాక. దుష్టమృగపు బారిన పడకుండా దేవుడు మన చుట్టూత కంచివేయునుగాక. అయితే ఇక్కడ ఒక మొత్తం మనోహరమైన దృశ్యం ఏంటంటే 15వ వచనం, 15వ వచనం. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీపు అరణ్యములో ఒక అరణ్యం నిజమే, కానీ ఆ అరణ్యంలో అద్భుతం, ఒక వనం ఉందట. లోకమనే అరణ్యంలో మన కొరకు సిద్ధపరిచిన వనమే జీవము కలిగిన దేవుని సంఘం. వింటున్నారు ఈ మాట? అరణ్యం ఇది, కానీ ఈ అరణ్యంలో నీ కొరకు నా కొరకు ఒక వనాన్ని సిద్ధపరిచాడు. ఆ వనమే దేవునికి ఇష్టమైన ద్రాక్ష తోటగా పిలువబడుతున్న వనం. అదే జీవము కలిగిన దేవుని సంఘం. ఈ వనం నీకేమి నేర్పుతుందో తెలుసా? సాధుత్వాన్ని నేర్పుతుంది, మృదుత్వాన్ని నేర్పుతుంది. దైవజనమ, ఒక స్కూల్కి వెళ్తే స్కూల్లో విద్య నేర్చుకుంటారు, ఒక వైద్య కళాశాలకు వెళ్తే వైద్యం నేర్చుకుంటారు, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తే టెక్నాలజీ నేర్చుకుంటారు, సైన్స్ కాలేజీకి వెళ్తే శాస్త్రం నేర్చుకుంటారు, లా కాలేజీకి వెళ్తే న్యాయశాస్త్రాన్ని నేర్చుకుంటారు. జీవము కలిగిన దేవుని సంఘానికి వస్తే దైవత్వపు గుణగణాలు మనం నేర్చుకుంటాం. అయ్యలారా నా వైపు చూడండి, ఇది అరణ్యం. విచిత్రం ఏంటో తెలుసా? అరణ్యం అనే ఈ లోకంలో దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు ఒక వనం. ఆ వనంలో దావీదు దాచబడ్డాడు గనుకే సౌలు చేతికి దావీదు దొరకలా. అందుకని నేను అంట, తమ్ముళ్ళారా, ఆదివారం ఆరాధనకు వచ్చి ఆదివారంతో నా భక్తి అయిపోయిందని అనుకోవద్దు. ఇది వనం, ఇది వనం.
ఎప్పుడు ప్రార్థన కూటం జరిగిన శనివారం ఉపవాస ప్రార్థన, ఒకవేళ డ్యూటీకి సెలవు ఉంటే వచ్చాయి, మాసాంతర కూటం సెలవు పెట్టుకొని, ఆల్ నైట్ ప్రేయర్ సెలవు పెట్టుకొని మనం దేవుని మందిరానికి రావాలి. ఎందుకు సంఘానికి రావాలో తెలుసా? అరణ్యమనే లోకంలో నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన వనమే జీవము కలిగిన దేవుని సంఘం. యేసయ్యకు చప్పట్లు కొడుతూ మరొకసారి స్తోత్రాలు చేద్దాం. ముగిస్తున్నాను. ఒకే ఒక్క మాట. అరణ్యంలో దారి ఉండదు, అంత జిగ్జాగ్ చిక్కుముడులు, దారి ఉండదు. కానీ అద్భుతం తెలుసా? దారి లేని ఈ లోకంలో, దారి లేని ఈ అరణ్యంలో మనకంటే ముందుగా నడిచి పరలోకానికి దారి చూపాడు ఒక మహానుభావుడు. ఆయనే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. పరలోకానికి ఎలా చేరాలో ప్రజలకు దారి తెలియలే. వినారా ఈ మాట? ప్రసంగ గ్రంథంలో ఒక మాట రాసి ఉంటుంది. తెలీదా? ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు అయిపోతారు. ఆ మధ్య మీలో చాలామంది చూసి ఉండొచ్చు. ఆ లారీ డ్రైవర్కి పలానూరు వెళ్ళాల తెలియక గూగులమ్మ తల్లిని అడిగాడంట. ఏ తల్లి? గూగులమ్మ తల్లి రూట్ మ్యాప్ని అడిగాడంట. రూట్ మ్యాప్ చూపించినట్లుగా లారీ తీసుకొని వెళ్తే చివరికి ఆ లారీ నదిలో దిగిందంట. అంటే గూగులమ్మ తల్లి నదిలోకి తీసుకొని వెళ్ళింది. ఇక్కడ ఏమంటాడంటే ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. ప్రతి వ్యక్తి ఊరికి పోయే త్రోవ తెలుసుకొందురుగాక. ఏ ఊరు? కడప కాదు, ఏ ఊరు? బాపట్ల కాదు, ఓ అన్న ఏ ఊరు అన్న? ప్రకాశం జిల్లా కాదు, కనిగిరన్న. ఏ ఊరు? ఏసురత్నం అన్న అమలాపురం కాదు. ఏ ఊరు తమ్ముడా? పాలకొల్లూరు కాదు, కర్నూలు కాదు, అయ్యా మోరి, చింతలమోరి ఊరు కాదు. ప్రతి వ్యక్తి పరలోకపు ఊరికి వెళ్ళే మార్గం ప్రతి వ్యక్తికి తెలియబడును గాక. ఆ మార్గాన్ని చూపించిన ఒకే ఒక వ్యక్తి యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అరణ్యములో మార్గాన్ని ఏర్పరుస్తున్నాను. ఆ నూతన క్రియే యేసుక్రీస్తు వారు ఏర్పరిచిన నూతనమైన జీవము కలిగిన ప్రతిష్ఠించబడిన మార్గం. ఇప్పుడు ఆ ఊరికి మనం చేరాలంటే సింపుల్. యేసయ్య అడుగుజాడలను గుర్తుపట్టి అలా మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మన పాదం పరలోకంలో నిలవబడునుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.